యా కుక్షి వివరే కృత్వా స్వయం రక్షతి సర్వతః నమామి జననీం దేవీం పరాం ప్రకృతి రూపిణీం కృచ్చేన మహతా దేవ్యా ధారితోహం యదోదరే తత్ప్రసాదాత్ జగదృష్టం మాతర్నిత్యం నమోస్తుతే పృథివ్యా యాని తీర్థాని సాగరాదీని సర్వతః వసంతి యత్ర తాం నౌమి మాతరం భూతిహేతవే. మాతృదేవో భవ. ఇప్పుడు నవంబర్ నెల 2025 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటిది 12 రాశుల వారికి సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సింహరాశి వారికి నవంబర్ నెల 2025 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఈ సింహరాశి వారికి జన్మంలోనే కేతుగ్రహ సంచారం జరుగుతోంది. జన్మంలో కేతుగ్రహ సంచారము శుభ ఫలితములను ఇవ్వజాలదు. దుష్ట ఆలోచనలు, దుష్ట ప్రవర్తన, వాచాలత్వము, ఒక తోక లేనివి, ఈ తల లేనటువంటిది. కేతుకి తల ఉండదు కదండి, అలాగే తల లేని మాటలు, తలకాయ లేని మాటలు మాట్లాడుతూ ఉంటారు చూసారా, అలాంటి మాటలు మాట్లాడటం, తల తోక లేని ప్రవర్తన ఈ విధంగానే ఉంటుందండి. అంతా కూడా ఈ విధమైన ప్రవర్తన కేతుగ్రహం వల్ల జరుగుతూ ఉంటుంది. ఇకపోతే ద్వితీయ, తృతీయ, చతుర్థ 3 రాశుల్లో శుక్రగ్రహం యొక్క సంచారం నెల రోజులు జరుగుతోంది. అయితే ద్వితీయంలో ఒక 2 రోజులే ఉంది, తృతీయంలో 24 రోజుల పాటు జరుగుతున్నది. అలాగే చతుర్థంలో ఒక 4 రోజుల పాటు సంచారం చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ 3 రాశుల్లోనూ కూడా ఉపయోగపడుతున్నాడు, శుభ ఫలితాలే కలగజేస్తూ ఉన్నాడు. ఎక్కువ రోజులు తృతీయంలో ఉన్నాడు, అయినప్పటికీ కూడా ఇక్కడ అందరు సహాయ సహకారాలు అందుతాయి. ద్వితీయంలో ఉన్నప్పుడు కుటుంబంలో ఆహ్లాదకరమైన పరిస్థితి ఉంటుంది, ధనానికి లోటు ఉండదు. అలాగే చతుర్థంలో సంచారం చేసే 4 రోజుల్లో కూడా మనకి అక్కడ విద్య విషయంలో, భూమి విషయంలో, గృహాల విషయంలో, వాహనాల విషయంలో, స్వభావం విషయంలో అన్నిట్లో కూడా చాలా చక్కటి ప్రభావం అంతా కూడా చూపిస్తూ ఉన్నాడు శుక్రుడు. ఈ శుక్రుడు యొక్క ప్రభావం ఎప్పుడైతే 3 రాశుల్లో ఇక్కడ ద్వితీయ స్థానం ధనస్థానం అంటాం కాబట్టి ఈ ధనస్థానంలో కూడా శుక్రుడు ఉన్నాడు కాబట్టి సుఖాలన్నీ ఇచ్చేటటువంటి 4వ స్థానంలోనూ ఉన్నాడు కాబట్టి అందరు సహాయ సహకారాలు అందుతున్నటువంటి తృతీయ స్థానంలోనూ ఉన్నాడు కాబట్టి వీరు ఖచ్చితంగా ఈ సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి వారు, టీవీ రంగంలో ఉన్నటువంటి వారు, సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా చాలా చక్కటి ప్రభావం. మొత్తంగా ఈ శుక్రుడు ద్వితీయ, తృతీయ, చతుర్థ స్థానాలలో 3 చోట్ల సహకరిస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా వీరు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి, సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి, టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి, సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది ధనస్థానం కూడా ఇక్కడ ఉంది, సుఖస్థానం ఉన్నది, అన్ని సహాయ సహకార స్థానాల్లో ఉంది కాబట్టి శుక్రుడు అద్భుతంగా యోగిస్తాడు. కాబట్టి మీరు షేర్ మార్కెట్లో చక్కగా పెట్టుబడి పెట్టచ్చు. ఇకపోతే రవి యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే తృతీయ స్థానంలో ఒక 16 రోజులు, చతుర్థ స్థానంలో ఒక 14 రోజులు సంచారం చేస్తున్నారు. ఈ రవి యొక్క సంచారము తృతీయ స్థానంలో 16 రోజులు కూడా చాలా అద్భుతంగా మీకు మంచి శుభ ఫలితాలన్నీ కలగజేస్తుంటాడు. మీ ఇంట్లో మీరు ఏ పని చేసినా మీ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు మిమ్మల్ని ప్రోత్సహిస్తారు, అలాగే మీ మిత్రులు ప్రోత్సహిస్తారు. మీ ఆఫీసులోనో ఎక్కడైతే మీరు పనిచేస్తూ ఉన్నారో అక్కడ అన్ని దగ్గర మీ పై స్థాయితో సంబంధం లేకుండా పై స్థాయి వారు కావచ్చు, మీ స్థాయి వారు కావచ్చు, కింద స్థాయి వారు కావచ్చు, అందరూ కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తారు. కొన్ని సందర్భాలలో మనకి పరిచయం లేనటువంటి వ్యక్తులు కూడా సహకారం అందించడం జరుగుతుంది. తద్వారా చాలా మంచిగా మనకి పైకి ఎదగడానికి చాలా అవకాశం ఉంటుంది. ఇకపోతే చతుర్థ స్థానంలో 14 రోజులు మాత్రం కొంచెం ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. విద్య విషయంలోనూ, గృహ విషయంలోనూ, వాహనాల విషయంలోనూ, రియల్ ఎస్టేట్ వ్యాపారికి వీళ్ళందరికీ అనుకూలమైన ఫలితాలు అయితే చతుర్థ స్థానంలో రవి ప్రసాదించడండి. ఇక కుజుని కనుక తీసుకున్నట్టయితే 4వ స్థానంలో ఆయన కూడా నెలంతా కూడా ఉన్నారు. ఇక్కడ కుజుడు భూమికి, ఇళ్ళకి చాలా ముఖ్యమైనటువంటి వాడు కాబట్టి ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు, వాహనాలు కొత్తవి కావచ్చు, షోరూమ్ లేదా పాత కొన్ని అమ్మేవాటి వాళ్ళు కొంతమంది ఉంటారు. అటువంటి వాళ్ళకి కానీ ఈ కుజుని వలన ఏ విధమైనటువంటి ఫలితము శుభ ఫలితాలు అయితే ఇవ్వజాలడు. వాళ్ళకి పెద్ద రాణింపు ఉండదండి, ఊరికే తిరగటం అవుతూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కుజుడిస్తాడు. ఇకపోతే బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే మనకి సింహరాశి వారికి తృతీయ,
స్థానంలో ఒక 6 రోజులు, చతుర్థ స్థానంలో ఒక 24 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు. ఈ చతుర్థ స్థానంలో ఉన్నటువంటి పరిస్థితిలో మాత్రం మనకి తల్లి విద్య విషయంలో కావచ్చు, పిల్లల విద్య విషయంలో కావచ్చు, తల్లిగారి ఆరోగ్య విషయంలో కావచ్చు, ఆవిడ ఆశీర్వచనంలో కావచ్చు, భూమి, గృహ, వాహనాలు ఇత్యాది విషయాల్లో బుధుడు ఆయన చేసిన పని ఆయన చేస్తూ ఉంటాడు. ఒకే రాశిలో 4 గ్రహాలు ఉన్నాయనుకుందా ఉండే, ఆ 4 గ్రహాలు 4 రకాలు పనిచేస్తూ ఉంటాయి. ఈయనకి వ్యతిరేకంగా ఆ ఒక గ్రహం పనిచేయచ్చు. ఏ విషయాల్లో ఈయన సహకరిస్తున్నాడో అదే విషయాల్లో కొన్ని గ్రహాలు ప్రతికూలమైన ఫలితాలు ఇవ్వచ్చు. అదేంటని అడగద్దండి. మన కుటుంబంలో మనం ఉన్నాము, తండ్రి సంపాదిస్తూ ఉంటాడు, తల్లి ఏమో కిరాణా సామాను కోసం ఇంటి సామాన్ల కోసం వాడు ఖర్చు పెడుతూ ఉంటుంది. పిల్లవాడు పుస్తకాలు అంటాడు, వాడి ఖర్చులన్నీ వాడు చూపిస్తుంటాడు. అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళ ఫ్యాషన్లో వాళ్ళు కొన్ని అలంకారం కోసం, ఖర్చు విద్య కోసము, ఎవరి ఖర్చులకు వాళ్ళంటికి కూడా ఎవరు చేసే పని వాళ్ళు చేస్తూ ఉంటారు. సంపాదించే వాళ్ళు ఒకళ్ళు ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, ఖర్చు పెట్టే వాళ్ళు కూడా 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు. వాళ్ళు వీళ్ళు ఒక దగ్గరే ఉన్నారు కదా అని అనడానికి లేదండి, ఎవరి పని వాడదే. కాబట్టి ఇక్కడ బుధుడు ఈ 24 రోజుల పాటు చతుర్థ స్థానంలో మాత్రం మంచి ఫలితాలే ఇస్తూ ఉన్నాడు. గృహ విషయంలో కావచ్చు, వాహనాల విషయంలో కావచ్చు, ఇట్లా విద్య విషయంలో కావచ్చు మంచి తెలివితేటలన్నీ ప్రదర్శించగలుగుతాడు. తెలివితేటల ప్రదర్శనకి బుధుడే కారకుడు కాబట్టి ఇక్కడ మీకు బుధుడు కూడా చాలా చక్కటి ఫలితాలన్నీ ఇస్తున్నాడు. ఇకపోతే సప్తమ స్థానంలో రాహుగ్రహ సంచారము, అలాగే అష్టమ స్థానంలో సంచరించేటటువంటి శని కూడా వక్రగతి కారణంగా ఆయన కూడా సప్తమ స్థాన ఫలితాన్ని ఇస్తూ ఉన్నాడు. ఈ సప్తమ స్థాన ఫలితాన్ని రాహువు శని భగవానుడు 28వ తారీఖు వరకు 2 రోజుల తర్వాత అంటే 29, 30 తారీఖుల్లో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడు మీనంలోనికి. ఈ 28 రోజులు శని రాహు ఇద్దరు కూడా వీరు సప్తమ స్థానంలో ఉన్నారు కాబట్టి భార్యాభర్తల మధ్యన ఖచ్చితంగా అభిప్రాయ భేదాలు ఉంటాయి. మాట అనుకునే పరిస్థితులు అంటే కొంచెం వాళ్ళ స్వభావాలను బట్టి కూడా ఉంటాయనుకోండి. పైకి మాట అనుకోకపోయినా కూడా అభిప్రాయ భేదాలు ఉంటాయి. అలాగే జాయింట్ వ్యాపారం, భాగస్వామ్యంలో వ్యాపారం చేసేవారి అభిప్రాయాలు కూడా భిన్నంగా ఉంటాయి. మాట అనుకుంటారా లేదా అనేటటువంటిది వాళ్ళ యొక్క సంస్కారం మీద ఆధారపడి ఉంటుంది. కానీ మనసులో మాత్రం స్పర్ధలు ఖచ్చితంగా ఉండే ఏర్పాటు ఉంది. అలాగే ఇంకా గురువు యొక్క సంచారం తీసుకున్నట్టయితే వ్యయస్థానంలో ఒక 12 రోజులు, తదుపరి మళ్ళీ ఈ మిథునంలోకి ఎక్కడికో వెళ్తున్నారు. ఆయన మిథునంలోకి వెళ్తున్నారు కాబట్టి వ్యయస్థానంలో గురువు వల్ల ధన నష్టము, ధన వ్యయము జరుగుతుంటుంది. ఆ ధన నష్టం అనేటటువంటిది వేరు, ధన వ్యయం వేరు. ఈ విధంగా ఫలితాలన్నీ కూడా మనకి గురువు యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉన్నాయండి. ఈ విధమైన ఫలితాలన్నీ ఇవి ఈ నెల రోజుల్లో ఈ సింహరాశి వారికి వచ్చేటటువంటి ఫలితాలు. కాబట్టి కొన్ని గ్రహాల యొక్క అనుకూలత ఉన్నప్పటికీ కొన్ని గ్రహాల యొక్క అనుకూలత లేదు. కాబట్టి శుక్రుడు పూర్తిగా అనుకూలంగా ఉన్నాడు, రవి పాక్షికంగా అనుకూలంగా ఉన్నాడు, బుధుడు పాక్షికంగా అనుకూలంగా ఉన్నాడు, అలాగే గురువు కూడా కొద్ది రోజుల పాటు అనుకూలంగానే ఉన్నారు కాబట్టి ఏకాదశిలో ఉన్నప్పుడు. కాబట్టి మనకి కొన్ని గ్రహాలు పూర్తిగా మాత్రం ఒక్క శుక్రగ్రహం ఒకటే ఉన్నది, మిగతావన్నీ పాక్షికంగా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ తగు జాగ్రత్త, మాట విషయంలో కానివ్వండి, డబ్బుల విషయంలో కానివ్వండి, ప్రతి విషయంలోనూ జాగ్రత్త అవసరం ఉంది మనిషికి. ఆరోగ్య విషయంలో కానివ్వండి, తిండి విషయంలో కానివ్వండి, నిద్ర విషయంలో కానివ్వండి, అన్ని విషయాలలోనూ కూడా మనిషి ఎప్పుడూ అప్రమత్తంగానే ఉండాలి. మనం 4 రకాలుగా మనం కష్టపడితే 5వ రకంగా ఆ భగవంతుడు మనకి అనుగ్రహిస్తూ ఉంటాడు. జత మనం మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించేదని దేవుడి మీద భారం పెట్టేస్తామంటే కుదరదు. కాబట్టి కొన్ని ప్రతికూలంగా ఉన్న గ్రహాలు కూడా మనకు అనుకూలంగా మారాలి అంటే రోజు పొద్దుట పూజ చేసేటప్పుడు ఆ నవగ్రహాల యొక్క బీజాక్షాలు కావచ్చు, గాయత్రి కావచ్చు, వేద మంత్రాలు కావచ్చు, ఏదైనా ఒకటి ఈ నవగ్రహాలకు సంబంధించినట్టు ఇంకా చాలా చెప్పారు పెద్దలు. అందులో ఏది అయినా సరే మీరు పఠించినట్టయితే వీటి నుంచి సునాయాసంగా, ఇది గోచారం అండి, ఇది నెల రోజులు, దీని ప్రభావం 10 నుంచి 15% అంతే. మిగతాదంతా జాతకం మీద, వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది. నిష్ణాతులైన వారు ఎవరన్నా దొరికితే రాయించుకోండి, ఎవరు దొరకకపోతే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి, మేము రాసిస్తాం.